హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025కు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ అది కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి. ఇంజనీరింగ్ వాళ్ళకు మాత్రమే సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్లో ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, లేట్ ఫీజ్ ఎప్పుడు, అప్లికేషన్స్ అనేవి ఏ నుంచి స్టార్ట్ అవుతాయి, అండ్ లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ. ఎంత లేట్ ఫీతో లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు ఉంది, హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి. ఇలాంటివన్నీ ఈ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఈ ఆంధ్ర ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నారో, ఇంజనీరింగ్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇక వీడియో చూస్తే నోటిఫికేషన్ చూస్తే ఏపీ ఎస్ఐ 2025 అని హెడ్లైన్ అయితే ఉంది. అండ్ కింద ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాసి ఉంది. అండ్ కండక్టెడ్ బై జేఎన్టీయూ అనంతపూర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సిహెచ్ అని. అదంతా మనకు అవసరం లేదు. కేవలం ఇంజనీరింగ్ వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే అందులో ఫస్ట్ వన్, ఒక సైడ్ ఏమో యాక్టివిటీ ఇచ్చారు అండ్ ఇంకో సైడ్ ఏమో డేట్ అండ్ డే అనేది ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్ March 10, 2025 మండే. అంటే లాస్ట్ మండేనే పేపర్లో ఇలా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే కామెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే అప్లికేషన్స్ అనేవి ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతాయంటే 12th March 2025 వెడ్నెస్డే. అంటే ఈ రోజు నుంచే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఎవరైతే ఇంజనీరింగ్ రాయాలనుకుంటున్నారో, ఎంసెట్లో ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకోవాలి, బీటెక్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ. అంటే ఎలాంటి లేట్ ఫీ అనేది లేకుండా మనకు April 7th, 2025 మండే. అంటే ఏప్రిల్ నెక్స్ట్ మంత్ 7th వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. ఈ డేట్ లోపు అప్లై చేసుకుంటే ఎలాంటి లేట్ ఫీ అనేది మీకైతే ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేయరు. అండ్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ లేట్ ఫీ 1000 రూపీస్. అంటే ఒక 1000 రూపీస్ లేట్ ఫీజుతో మనకు April 12th వరకు అయితే టైం అయితే ఉంది. అంటే April 7th నుంచి April 12th వరకు. ఈ 5 డేస్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్లకు ఎక్స్ట్రాగా ఒక 1000 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు లేట్ ఫీ కింద. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ లేట్ ఫీ 2000 రూపీస్. అంటే 2000 రూపీస్ లేట్ ఫీజుతో మనకు April 17th, 2025. April 17th అంటే April 12th నుంచి April 17th ఈ 5 డేస్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఎక్స్ట్రాగా 2000 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. అంటే వాళ్ళ నుంచి 2000 రూపీస్ ఎక్స్ట్రాగా అయితే పే చేయాలి. అండ్ సిక్స్త్ వన్ చూసుకుంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ లేట్ ఫీ ఆఫ్ 4000 రూపీస్. 4000 రూపీస్ లేట్ ఫీజుతో మనకు ఇంకో 5 డేస్ అంటే April 17th నుంచి April 22 వరకు. ఈ 5 డేస్లో అప్లై చేసుకుంటే వాళ్ళు 4000 రూపీస్ ఎక్స్ట్రాగా అయితే పే చేయాలి. అండ్ సెవెంత్ వన్ చూసుకుంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ లేట్ ఫీ 10,000 రూపీస్. 10,000 రూపీస్ లేట్ ఫీజుతో మనకు 6 డేస్ అయితే టైం ఇచ్చారు. అది కూడా April 22nd నుంచి స్టార్ట్ చేసి April 28th వరకు. ఈ 6 డేస్లో అప్లై చేసుకుంటే మీరు 10,000 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎయిత్ వన్ చూసుకుంటే కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డాటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళ అప్లికేషన్లో ఎలాంటి మిస్టేక్స్ అనేవి డిఫాల్ట్గా ఏదైనా మిస్టేక్ అనేది టైప్ చేస్తే ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవడానికి ఒక డేట్ అయితే ఇచ్చారు. అది కూడా April 24th నుంచి April 26th. ఈ 3 డేస్లో మీ అప్లికేషన్లో ఎలాంటి మిస్టేక్స్ పడ్డాయి, ఎలాంటి మిస్టేక్ టైప్ చేసినా కరెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ నైన్త్ వన్ చూసుకుంటే డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైట్. వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ ఏ రోజు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 1st May. 1st May రోజు అయితే ఈ హాల్ టికెట్స్ అనేది వెబ్సైట్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 10th వన్ చూసుకుంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఈ ఇంజనీరింగ్ వాళ్ళకు కేవలం ఇంజనీరింగ్ వాళ్ళకు ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందంటే May 6th. May 6th ట్యూస్డే ఈ ఒక్కరోజు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ 11th వన్ చూసుకుంటే రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీ కీ. అంటే మీరు రాసిన ఎగ్జామ్కు సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్స్ కీ అయితే మీకు May 8th రోజు అయితే ఉంటుంది, అంటే రిలీజ్ చేస్తారు. అండ్ 12th వన్ చూసుకుంటే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ.
సో లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్, సో అంటే ప్రిలిమినరీకి రిసీవ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 10th May 2025. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో అప్డేట్తో చూద్దాం.